వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. నా అన్న వాళ్లే నమ్మక ద్రోహం చేశారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆవేదన. నా కష్టార్జితంతో సంపాదించుకున్న నా వస్తువులు దోచుకుంటున్నారు, ఇదేమీ అన్యాయం అంటూ తన మనసులో ఉన్న బాధను మీడియా ముందు తెలిపిన బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి పేద ప్రజల కోసం ఉపయోగిస్తున్నానని, 3 నియోజకవర్గాల్లో ఎందరో పేదలకు ఆదుకుంటున్నానని ఆయన తెలిపారు. పేద ప్రజలకు సర్వీస్ చేయటం కోసమని తన కుటుంబ సభ్యుల పేరు మీద వాహనాలు కొనుగోలు చేశానని, నేడు అదే కుటుంబ సభ్యులు నన్ను మానసిక వేధిస్తూ నా ప్రాణానికి కూడా హాని తలపెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఆ వాహనాలు మనవి అంటూ నోటీసులు పంపించారని, నా కష్టార్జితం సంపాదించిన 2 కార్లు, 1 జీపు, 6 స్కూటీలు, 1 యూనికాన్ బండి పోలీస్ స్టేషన్ స్థానిక ఎస్ఐ సమక్షంలో అందజేయడం జరిగిందని తెలిపారు. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు. మీకు అందరికీ తెలిసిందే, నేను గోకవరం పోలీస్ స్టేషన్ ముందు ఉన్నా. ఈ గోకవరం అనేది ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజు ప్రపంచానికి అందరికీ ఒక విషయం చెప్తాను. ఇది మా ఊరికి, లేకపోతే గోకవరానికి, ఆంధ్రప్రదేశ్కి, అలాగే భారతదేశానికి సంబంధించిన విషయం కాదు. నమ్మక ద్రోహం అంటే ఎలా ఉంటుంది, నమ్మితే మనుషులు ఎలా ప్రవర్తిస్తారనే దానికి మీ ఎదురుగా కంబాల శ్రీనివాసరావు నిలబడి ఉన్నాడు. నేను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థను స్థాపించిన తర్వాత నాతో పాటు నన్ను నమ్మించి నాతో వ్యాపారం చేస్తానని అయ్యప్ప, మామిడి అయ్యప్ప అనే వీర వెంకట సత్యనారాయణ, అలాగే తామల రాంబాబు, అలాగే మన ఇనకోటి బాపన దొర, అలాగే కట్టా కళ్యాణు అనే ఈ 4 వ్యక్తులు, ఇంకెవరంటే వాళ్ళ అయ్యప్ప బంధువులు, వీళ్ళందరూ కూడా నన్ను నమ్మించి నాతో పాటు నడుస్తామని చెప్పానంటే, మేము అప్పుడు సందర్భానుసారంగా వెహికల్స్ తీసుకోవడంలో మేము చేసిన పని ఏంటంటే, దాదాపుగా 2 కార్లు, 6 స్కూటీలు, 1 బైకు, 1 జీపు వాళ్ళ పేరు మీదుగా వివిధ